వెల్కమ్ టు అరుదైన కథలు. హాయ్ పిల్లలు, ఇవాళ కొత్త కథ చెప్పుకుందామా? అనగనగా ఒక చిన్న పల్లెటూరు. ఆ పల్లెటూరులో సీనయ్య అనే రైతు, అతని భార్య నివసిస్తున్నారు. వాళ్ళకు కొద్దిగా పొలం ఉంది. ఆ పొలంలో వాళ్ళు బీర పంట వేశారు. తీరా ఓ రోజు సీనయ్య వెళ్లి కాయలు కొద్దామని చూస్తే కాయలన్నీ చిందరవందరగా కొరికేసి ముక్కలు ముక్కలుగా పడున్నాయి. ఇదేమిటి ఇలా అయ్యింది, ఏం జరిగింది అంటూ తలపట్టుకున్నాడు. ఇంటికి వచ్చి తన భార్యతో చెప్పాడు. పంటంతా పాడైపోయింది, ఎవరు పాడు చేశారో తెలియట్లేదు, చాలా బాధగా ఉంది అంటూ తన భార్యతో చెప్పి బాధపడ్డాడు. సరే పదండి, ఇద్దరూ వెళ్లి ఒకసారి చూసొద్దాం అని చెప్పి ఇద్దరూ బయలుదేరారు. అక్కడికి వెళ్లి అంతా గమనించిన పిమ్మట ఎలుకలు పాడు చేస్తున్నాయి పంటంతా అని వాళ్ళకి అర్థమైంది. ఒక ఆలోచన ఆలోచించారు. మరుసటి రోజు అనుకున్నదే తడవగా ఒక పిల్లిని తీసుకొచ్చారు. దానికి చక్కగా పాలు పోసి పెంచుతున్నారు. అది హాయిగా చక్కగా బొద్దుగా తయారైంది. రోజు సీనయ్య పొలానికి తీసుకెళ్లేవాడు, మళ్ళీ ఇంటికి తీసుకొచ్చేవాడు. కొద్ది రోజుల తర్వాత పంట చూస్తే మళ్ళీ పాడైపోయే ఉంది. ఎక్కడా ఒక్క కాయ మిగలలేదు. ఈసారి మునుపటి కంటే మరింత ఎక్కువగా పంట మొత్తం పాడైపోయింది. ఒక్క కాయ చేతికి అందలేదు. పిల్లిని పెంచినా కూడా మనకి పంటంతా పాడు చేసింది. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. మరుసటి రోజు సీనయ్య అతని భార్య పిల్లిని పొలంలో వదిలిపెట్టారు. ఏం జరుగుతోందా అని గమనించడానికి పక్కనే ఉండి చూడసాగారు. తీరా చూస్తే అక్కడున్న ఎలుకలన్నీ పిల్లితో చాలా స్నేహంగా ఉంటూ మరింతగా పంటను పాడు చేయడం వాళ్ళు గమనించారు. పిల్లేమో పట్టించుకోవటం లేదు. సీనయ్యకు అతని భార్యకు పిల్లి మీద విపరీతమైన కోపం వచ్చింది. ఈ పిల్లి ఒక్క ఎలకలను కూడా తినట్లేదు, పైగా మరిన్ని ఎలకల్ని పోగు చేసింది. కోపంతో పిల్లిని అక్కడే వదిలేశారు. వాళ్ళిద్దరూ ఇంటికి వెళ్లిపోయారు. కొద్ది రోజులు అలా గడిచాయి. పిల్లి ఇంటికి రాలేదు, వీళ్ళు పొలానికి వెళ్ళలేదు. సీనయ్య ఓ రోజు పొలానికి వెళ్లి చూసొద్దాము అని చెప్పి బయలుదేరాడు. అక్కడ వింత చోటు చేసుకుంది. చాలా ఆశ్చర్యంగా అనిపించింది. అక్కడ ఒక్క ఎలక లేదు. పంటంతా చాలా అర్థంగా నీట్ గా మంచి మంచి కాయలతో తయారై ఉంది. ఏమిటి ఆశ్చర్యం అనుకున్నాడు. పిల్లిని చూశాడు. అది ఎలకల్ని పట్టుకోవడానికి చాలా బిజీగా ఉంది. ఇదంతా గమనించి, ఓహో, మనం పిల్లికి భోజనం పెట్టి తప్పు చేశాం, ఇక్కడే మొదటే వదిలిపెట్టుంటే ఈ పాటికి పంటంతా ఇంకా బాగుండేదన్నమాట. ఆ రోజు నుంచి సీనయ్య పిల్లిని ఇంకడే ఉంచి ప్రేమగా చూసుకున్నాడు. చూసారా పిల్లలు, కథ బాగా అర్థమైందా? కాబట్టి ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి. పిల్లలనైనా పిల్లులనైనా వాటి పని వాటికి నేర్చుకోవడానికి అవకాశం ఇవ్వాలి. అప్పుడే వాళ్ళు సరైన దారిలో నడుస్తారు. ఇలాంటి ఎన్నో అరుదైన అద్భుతమైన కథల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అరుదైన కథలు ఛానల్. అలాగే మా వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు.